అఖిల భారత కెమిస్టుల సమాఖ్య ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సమ్మె కాకినాడ జిల్లాలో విజయవంతమైందని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గిరిధర్, నగర అధ్యక్షులు సత్యనారాయణలు తెలిపారు. కాకినాడ శ్రీనగర్లో గల ది కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ హాల్ వద్ద అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు కాకినాడ జిల్లాలో మెడికల్ షాప్స్ బంద్ను పురస్కరించుకుని మెడికల్ షాప్ ఓనర్స్ నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ షాప్స్ ఓనర్స్ ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నిలిపివేయాలని, నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలని ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించి కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పంతనానాజీలను కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం బాలాజీ చెరువు సెంటర్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బాటసార్లకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు గిరిధర్, సత్యనారాయణలు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఎన్ గుప్తా, శ్రీనివాసరావు, సురేష్, హనుమంతరావు, ఆనంద్, చిట్టూరి సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు, నాగు, పెద్ద సంఖ్యలో మెడికల్ షాప్స్ ఓనర్స్, వర్కర్స్ పాల్గొన్నారు. ఎక్కడో 2-3 స్టేట్లకి ఎక్కడో పెట్టి ఆన్లైన్ ద్వారా మెడిసిన్స్ విచ్చలవిడిగా సప్లై చేస్తున్నారు. సో ఏఐ ద్వారా తప్పుడు ప్రిస్క్రిప్షన్లు సృష్టించి ఒక టోసక్స్ అవ్వచ్చు, నార్కోటిక్స్, డ్రగ్స్ అన్నీ కూడా విచ్చలవిడిగా వస్తున్నాయి. సో ఆన్లైన్లో వచ్చిన వాటికి ఈ చదువుకుని విద్యార్థులు అవ్వచ్చు, లేకపోతే వేరు డిఫరెంట్ కేటగిరీలో అందరూ కూడా దీనికి బానిసలయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపొద్దున రాబోయే తరం జనరేషన్ ఇంకా ప్రాబ్లంలో పడుతుందనే ఉద్దేశంతో మా కాకినాడ టౌన్ నుంచి ఇంచుమించు ఒక 600 షాపులు ఈరోజు కట్టి కేంద్ర ప్రభుత్వానికి కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలియజేయటకు నిరసనగా షాపులు కట్టేసి ఉన్నామండి. సో కట్టేసి ఉన్న సందర్భంలో కూడా మేము ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంలో బాలాజీ చెరువు సెంటర్లో మజ్జిగ చలివేంద్రం భారీ ఎత్తున పంపిణీ చేసి ఉన్నాం. ఈరోజు బంధుకి మేము పిలుపునిస్తూ కాకినాడ అర్బన్ 450 మంది మెడికల్ షాప్స్ ఓనర్స్ అందరూ కూడా పోలీస్ స్టేషన్లో మేము పర్మిషన్ తీసుకుని ర్యాలీకి రూపంలో మా యొక్క మెడికల్ అసోసియేషన్ యొక్క బిల్డింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ కాకినాడ సిటీ శాసనసభ్యులైనటువంటి వనమాడి కొండబాబు గారి ఇంటికి చేరాం. మా యొక్క మెమొరండంని వాళ్ళకి సమర్పించుకున్నాం. అక్కడి నుంచి కాకినాడ రూరల్ శాసనసభ్యులైనటువంటి పంతం నానాజీ గారికి కూడా మేము మెమొరండం ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ అయినటువంటి పద్మశ్రీ గారికి కూడా మేము మెమొరండం ఇచ్చి ఉన్నాం. బంధు ఉన్న సేవ ఆగదు అన్న మానవతా దృక్పథంతో మా కెమిస్టులందరూ ఈరోజు కాకినాడ బాలా చెరువు సెంటర్లో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి వచ్చిన జనాలందరికీ కూడా ఈ ఎండ తీవ్రత రాకూడదు, మేము షాపులు కట్టేసి ఇంట్లో కూర్చోము, సర్వీస్లో ముందుంటామన్న ఉద్దేశంలో మజ్జిగ చలివేంద్రం పెట్టి మేమందరం ఇప్పటి వరకు కూడా అక్కడ సర్వీస్ చేయడం జరిగింది. మా డిమాండ్ ఏంటంటే ఈ రోజుని మా యొక్క సమ్మెకి స్పందించి కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క బిల్లుని రద్దు చేసి రేపటి తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతన్నా కేంద్ర ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే అధిక శాతం డిస్కౌంట్లు కూడా మన ఆన్లైన్ ఫార్మసీ వాళ్ళు ఇస్తున్నారు. డిపిసిఓ అని చెప్పేసి మాకు ఒక చట్టం ఉంది. ఈ డిపిసిఓ అంటే డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్. ఈ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్లో షెడ్యూల్ డ్రగ్స్కి ఒక విధంగా, నాన్ షెడ్యూల్ డ్రగ్స్కి ఒక విధంగా అక్కడ మార్జిన్స్ని మాకు నిర్దేశించబడి ఉన్నది. ఆ యొక్క మార్జిన్స్కి మించి ఆన్లైన్ ఫార్మసీలో డిస్కౌంట్లు ఇస్తున్నారు అంటే అది దొంగ మందులన్నా అయి ఉండాలి, నకిలీ మందులన్నా అయి ఉండాలి. ఒక సర్వే రిపోర్ట్ ద్వారా మాకు తెలుసుకున్నది ఏంటంటే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో 3-6% యొక్క మెడిసిన్స్ నకిలీ మందులు విస్తరణ అవుతుందని ఒక సర్వే రిపోర్ట్ చెప్తుంది. ఇది ప్రజల దృష్టిలోకి, కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి పెట్టాలి. ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. మేము సర్వీస్లోని ముందుంటాం, అన్నట్లోని ముందుంటాం అనే ఒక మంచి ఉద్దేశంతోనే మేము ఈరోజు ముందుకొచ్చి మీ అందరికీ మా యొక్క ఆవేదనని తెలియపరచాలన్న ఉద్దేశంలోనే మేము ముందుకొచ్చి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం.